హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. యాక్చువల్గా నాకైతే కొంచెం బ్యాక్ బోన్ ప్రాబ్లం అయితే వచ్చిందండి. అందుకే నేను జాబ్కి వెళ్ళాలనుకొని కూడా డ్రాప్ అయిపోయాను. ఆ తర్వాత ఇంట్లో ఉండి ఏదో ఒకటి చేయాలి అనుకొని నేనైతే ఇలా శారీ బిజినెస్ అయితే స్టార్ట్ చేశానండి. సరే, తెచ్చుకొని పెట్టుకున్న తర్వాత ఎవరో ఒకళ్ళు కొంటారు కదా, చిన్నగా సేల్ అవుతూ ఉంటుంది, అంత ఇబ్బంది పడాల్సిన పనేం ఉండదులే అని అనుకున్నాను. బట్ అనుకున్నది ఒకటి అయ్యింది ఇంకొకటి అనమాట. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ తర్వాత ఆలోచించగా నేను కూడా మీషోలో సెల్లర్ అకౌంట్ ఓపెన్ చేసి మీషోలో సేల్ చేద్దామని అనుకున్నానండి. అనుకున్న తర్వాత దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది ఉందండి, చాలా అంటే చాలా ఉంది. ఎలా చేయాలి, ఏం చేయాలి ఏమీ తెలియకుండా మీషోలో అకౌంట్ ఓపెన్ చేసి స్టార్ట్ చేయడం, ఇదంతా చాలా పెద్ద ప్రాసెసే. కాకపోతే తెలిసి ఉంటే ఈజీ అండి, తెలియకపోతే ఏదైనా కష్టమే. సో అలా తెలుసుకోవాలంటే నాకు ఇదే యూట్యూబ్ బాగా ఉపయోగపడిందండి. ఈ యూట్యూబ్లోనే నేను అన్ని విషయాలు నేర్చుకొని చూసి ఏం చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా క్యాటలాగ్స్ మనం అప్లోడ్ చేయాలి అనేవి అన్నీ ఒక యూట్యూబ్లోనే అన్నీ చూసుకున్నానండి. చూసి నేనైతే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో ఏంటో, ఏమవుతుందో, అసలు ఎలా యాక్సెప్ట్ చేయాలో, ఎలా ఆర్డర్ తీసుకోవాలో, ఎలా పంపించాలో, ప్యాకింగ్స్ ఏమీ తెలియదండి నాకైతే. నిజం చెప్తున్నాను, ఏమీ తెలియకుండానే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన ఒక 1 వీక్లోనే నాకైతే ఒక 22 ఆర్డర్స్ అయితే వచ్చినాయండి. స్టార్ట్ చేసిన 1 వీక్లోనే 22 ఆర్డర్స్ అయితే వచ్చినాయి. ఆ తర్వాత ఆర్డర్స్ అయితే వచ్చినాయి, కానీ మన దగ్గర కావాల్సినన్ని ప్రోడక్ట్స్ అయితే లేవండి. ఇందులో ఒక మ్యాక్సిమంకి వచ్చేసి ఒక 8 మిస్ అయినాయండి మనకైతే. మిగిలినవైతే వాళ్ళు మనకి లేబుల్ అయితే మనం తీసుకొని ప్రింట్ చేసుకోవాలి. ప్రింట్ అయితే నేను బయట వేయించుకొస్తున్నాను. అలాగే ప్యాకింగ్ కవర్స్ కూడా ఫస్ట్లో నా దగ్గర అవైలబుల్గా లేవండి. వాటిని కూడా నేను బయట నుంచి ఒక్కొక్క కవర్ వచ్చేసి 20 రూపీస్ పెట్టి పే చేసి తీసుకున్నానండి. ఇదంతా చాలా టఫ్గా ఉందని చెప్పేసి నేను మళ్ళీ మీషోలోనే కవర్స్ కూడా ఆర్డర్ పెట్టి తీసుకున్నానండి. పెద్ద సైజే తీసుకున్నాను. మనం పెట్టే ఈ శారీస్ కాబట్టి కొంచెం పెద్ద సైజే కావాల్సి వచ్చింది. అలా అని తీసుకొని ఇలా ప్యాక్ చేసేసానండి అన్నీ. ఒకరోజు వచ్చేసి పికప్ బాయ్ వచ్చేసి తీసుకెళ్ళిపోయాడు. కానీ అప్పటికి కూడా చాలా డౌట్స్ అయితే నా దగ్గర ఉన్నాయన్నమాట. అసలు తీసుకుంటారా, వెళ్తాయా, వెళ్ళవా, అమౌంట్ వస్తాయా, రావా, ఏంటి అసలు ఈ మీషోలో బిజినెస్ మనకి ఉపయోగం ఉంటుందా లేదా, లాభం ఉంటుందా, ఏమవుతుంది, నష్టపడతానా, నన్నైతే ఒక 1,00,000 ప్రశ్నలు అనమాట నాలో నేను స్టార్ట్ చేసి పంపించాను. కానీ ఏమవుతుందో తెలియదు, ఎలా జరుగుతుందో తెలియదు. అదంతా లోపల టెన్షన్గా ఉంది. ఆ టెన్షన్ అంతా నాకైతే ఇప్పుడు క్లియర్ అయిపోయిందండి చెప్పాలంటే. ఎందుకంటే నా ఆర్డర్స్ కొన్ని డెలివరీ అయిపోయినాయి అనమాట. డెలివరీ అయిపోయిన అమౌంట్ కూడా ఒక డేట్ ఇచ్చేసారు. అమౌంట్ ఆ టయానికి మనకు బ్యాంక్ అకౌంట్లో వేస్తారని చెప్పేసి. సో నాకైతే కొంచెం టెన్షన్ అయితే క్లియర్ అయిందనమాట. కొత్తగా స్టార్ట్ చేసుకునే వాళ్ళు మీషోలో కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తారండి. అలాంటి కొన్ని మిస్టేక్స్ నేను కూడా చేశానన్నమాట చెప్పాలంటే. ఆ మిస్టేక్స్ ఏంటి, ఎలా, ఏం చేయాలి, ఇవన్నీ సొల్యూషన్ వెతుక్కోవాలంటే మనకి ఇంకా కొంచెం టైం పడుతుంది అవన్నీ క్లియర్ చేసుకోవాలంటే. కాకపోతే ఇప్పటికైతే ప్రస్తుతానికి క్యాటలాగ్ మీద ఇలా మూవ్ చేస్తున్నానండి. కాకపోతే ఇంకొకటి ఏంటంటే, మన జిఎస్టీ లేదండి. వితౌట్ జిఎస్టీతో ఎన్రోల్మెంట్ నెంబర్తో ఐడితోటి నేనైతే సేల్ చేస్తున్నా. ఓన్లీ మన స్టేట్ వాటికి మాత్రమే. ఇంతవాటికి జరిగి కొంచెం ఇంప్రూవ్ అయితే తర్వాత మనం జిఎస్టీ తీసుకోవచ్చండి. మీకు కొంచెం మీరు బిజినెస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో కొంచెం యూస్ఫుల్ అవుతుందేమోనని చెప్పేసి నేనైతే ఇది కొంచెం లాంగ్ వీడియో నేనైతే మీకు ఇది ఇలా ప్యాక్ చేస్తూ చెప్తున్నానండి. యూజ్ అవుతుందేమోనని, ఏదో గుడి కను మెల్లకనులాగా కొంచెం ఉపయోగపడుతుందండి. పర్లేదండి, మీషోలో మనం బిజినెస్ అయితే మంచిగానే చేసుకోవచ్చు. కొంచెం బుద్ధి వాడాలి. కాకపోతే మైండ్ అనేది పెడితే కానీ మనం ప్రాఫిట్ వైపు రన్ అవ్వగలము. లేదు ఎలా పడితే అలా చేసామనుకోండి, నష్టాలు పాలవటం అయితే ఖచ్చితంగా జరుగుద్దండి. వీడియో కానీ నచ్చిందా, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.